రవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి ప్రవీణ్ గారు, చెప్పండి. ఏంటంటే అసలు మీరు ఈ మధ్య గొర్రెలను కాల్ చేయట్లేదా? మీకు గొర్రెలను కాల్ చేయట్లేదా? గొర్రెలు అసలు ఏం కాల్స్ రావండి. వద్దున్నాండి. నాకు ఈ రోజు మినిమం మళ్ళీ ఒక 15 నుంచి 20 కాల్స్ వచ్చాయి. అన్ని అందరూ గొర్రెలే. నేను పడుకున్నాను, ఫోన్ సైలెంట్ లో పెట్టాను. చూసరికి ఇది కల్వర్ సంతతి మీద పెట్టిన వీడియో 1,50,000 దాటిపోయింది. అది ఈ 2-3 రోజుల్లో 40,000 వ్యూస్ వచ్చినాయి. తర్వాత మనము ఈ 2-3 రోజుల్లోనే 40. ఏంటంటే 2-3 రోజులు 40,000 వ్యూసా? అదే అర్థం కాదు. అది నేను ఎప్పుడో 8 months బ్యాక్ చేసిన వీడియో అనమాట. తీరా నేను నాది వైట్ స్టూడియో ఓపెన్ చేస్తే చాలు కల్వ సతీష్ మీద పెట్టిన కామెంట్, కొత్త కామెంట్లో వస్తున్నాయి. చూస్తే చాలు కల్వ సతీష్ మీద 1,50,000 వచ్చింది అనమాట వ్యూస్. దానికి ఇంకా వెళ్తూనే ఉంది. తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్ చేసిన ఈ ఫేస్బుక్ లో పెట్టాం, మన పిల్లల్ని గర్వాక్ చేసాం కదా, అది అసలు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్కూల్ పిల్లల్ని గర్వాక్ చేశాం కదా, చిన్న స్కూల్ పిల్లల్ని. దాని ఎఫెక్ట్ తోటి ఈ నా కొడుకులు ఎవరు సహించలేక విపరీతమైన కాల్స్ చేస్తున్నారు. నువ్వు పిల్లలకి ఏం చెప్తున్నావు, పిల్లలకి చెప్తున్నా అని చెప్పేసి పరలోకం వెళ్తారా 1,50,000 ఉంది. నెక్స్ట్ ఇదే వచ్చింది, కల్వర్ సతీష్ సేవ పేరుతో కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాడు. అదే కదా, అది నిన్న మొన్న 80,000 89,000 ఉన్నది. తర్వాత చూసరికి 1,00,000 అయింది. తర్వాత 1,30,000 1,50,000 అట్లా వెళ్ళిపోతూనే ఉంది అది వ్యూస్. అయితే ఇది కూడా దాటేస్తుంది, పాస్టల్ పరలోకం వెళ్ళే షార్ట్ ఫిల్మ్ కూడా దాటేస్తుంది అది. ఒక నిమిషం చెప్పండి, ఫోన్ చేశారు. ఒక నిమిషం ఆగండి. చెప్పారండి నేను ఉన్నానని. హనుమాన్జీ గారు ఫోన్ చేసి వస్తున్నారు ఇంకో పక్క. హలో, నమస్కారం అండి, చెప్పండి. ఎవరు ఫోన్ చేశారు? ఎవరు? నేను నా పేరు అబ్రహాం అండి. అబ్రహమా? చెప్పండి. మీరు ఎక్స్ క్రిస్టియన్ అండి? అవునండి, ఎక్స్ క్రిస్టియన్ అండి. క్రిస్టియన్ నుంచి నేను బయటకు వచ్చానండి. మీరు బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకున్నానండి. ఎక్కడ తీసుకున్నారు? ఏంటండి? ఎక్కడ తీసుకున్నారు? అవన్నీ వివరాలు మీకెందుకండి, అవన్నీ నాకు కొంచెం గోప్యంగా ఉండాలి. మేము అది క్రిస్టియన్, ఆయన యేసుప్రభు దేవుడు కాదు, ఆ బైబిల్ పనికొచ్చే పుస్తకం కాదని బైబిల్ మొత్తం చదివి తెలుసుకొని బయటకు వచ్చి చాలా మందికి చెప్పి గర్వాప్సం చేస్తున్నాను. చాలా సంతోషం. నాకు కొన్ని విషయాలు మీరు నాకు చెప్పాలి, నేను కూడా మీ వెంబడి వస్తాను. పర్లేదండి, చెప్తామని చెప్పండి. దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే మార్టిన్ గారు మీరు మాట్లాడుతుంటారండి, నేను మధ్య చిన్న వర్క్ ఉంది. దేవుడు అంటే ఎవరు చెప్పండి గారు. ఎవరండి మాట్లాడేది? అబ్రహమా? అబ్రహం గారు నమస్కారం అండి. చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం ఏంటండి? దేవుడు అంటే అర్థం ఏంటి? అంటే దేని ప్రకారం? బైబిల్ ప్రకారం ఒకటి రకంగా చెప్పారు, హిందూ గ్రంథాలు ఒక పురాణం ఒక రకంగా చెప్పింది. మీకు దృష్టిలో ఏది, ఏ గ్రంథం నుంచి కావాలి? నాకు ఏ గ్రంథం నుంచి అయినా చెప్పండి. అయితే ఒక్కటి నేను చెప్తున్నాను సార్, అందరి చేత తన్నించుకునేవాడు, ఉమ్మేయించుకునేవాడు. సార్ మీరు అడిగారు గ్రంథం గురించి వద్దు, మామూలుగా చెప్పన్నారు. తన్నించుకునేవాడు, ఉమ్మించుకునేవాడు దేవుడు మాత్రం కాదండి. గ్రంథం గురించి చెప్పాలి, గ్రంథం గురించి చెప్పాలి. మీకు ఏ గ్రంథం నుంచి కావాలి? మీకు ఏ గ్రంథం నుంచి కావాలి? హిందూ గ్రంథాల నుంచా? సర్వాంతర్యామి ఆయనే దేవుడు, అన్నిట్లో ఉన్నవాడని అర్థం. అట్లా చెప్పాలి. మీరు చెప్పండి, బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగారు, నేను చెప్తాను. అట్లానే మీ బైబిల్లోంచి మీరు అబ్రహం గారు కాబట్టి బైబిల్లో దేవుడు అంటే ఎవరు, బైబిల్ ఏం చెప్పిందో మీ వచనం చూపి చెప్పండి. మీకు తెలియదంటే నేనే చెప్తాను, అది కూడా బైబిల్ నుంచి నేనే రెఫరెన్స్ చూపించి చెప్తా దేవుడు అంటే ఎవరు. బైబిల్ నుంచి చెప్తా, నా సొంత వచనాలు కాదు. రైట్. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్, మీ గ్రంథం ప్రకారం దేవుడు ఎవరు సార్? ఇప్పుడు మీరు అడిగిన దానికి సర్వాంతర్యామి అనే మాకు అర్థం ఉంది సార్. మీ దృష్టిలో దేవుడు అంటే ఎవరు? సరే, సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? అన్నిట్లో ఉన్నవాడు అని అర్థం. అన్ని చోట్ల ఉన్నవాడు, అన్నిట్లో ఉన్నవాడు. అంతర్యామి అంటే లోపల ఉన్నవాడు. సర్వ అంతర్యామి అంటే లోపల ఉన్నవాడు అని అర్థం, ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు మీ ప్రకారం చెప్పండి సార్, మీరు బైబిల్ ప్రకారం చెప్పండి.
దేవుడు అంటే ఎవరు రిఫరెన్స్ చూపించి చెప్పండి. మీకు తెలియదంటే నేను చెప్తా. మీరు మిమ్మల్ని గేల్ చేయటం కానీ చెప్పావు కదా, తెలియదు అంటే చెప్పావు కదా. ఇది హిందూ గ్రంథాల ప్రకారం, చెప్పారు కదా సార్. ఇది హిందూ గ్రంథాల ప్రకారం. బైబిల్ ప్రకారం మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాబట్టి. ఇప్పుడు బైబిల్ ప్రకారం నాకు అంత పెద్దగా తెలియదు, మీకు సరే, మీకు తెలియదు కాబట్టి నేను చెప్పనా? మరి నేను చెప్పనా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం వినండి. ఇదిగో నేనే 2 సార్లు చెప్తాడు. దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడు నేనే. నా చేతి నుంచి ఎవడు విడిపించుకొని ఎవడు లేడు. దీని అర్థం చెప్తాయనండి. ఇదిగో నేనే దేవుణ్ణి 2 సార్లు చెప్పాడు ఆయన, ఒకసారి కాదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే నేనే దేవుణ్ణి, నాకు తప్ప ఇంకొక దేవుడు లేడు. మృతి నొందించువాడు బ్రతికించువాడును అంటే చంపేవాడిని నేనే, అవసరమైతే వాడిని తిరిగి బ్రతికించే శక్తి నాకుంది. స్వస్థపరచువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు అంటే నీకు అవసరమైతే నేను కొడతాడు. లేదు నీకు స్వస్థపరచాలి అంటే ఆ గాయాలు ఆయనే మాన్పించేస్తాడు. అంటే చంపువాడు, బ్రతికించువాడు, స్వస్థపరచువాడు, గాయపరచువాడు, ఈ 4 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు బైబిల్ ప్రకారం అండి. నా సొంత వచ్చినం కాదు. ద్వితీయోపదేశ కాండం 32-39. చెప్పండి సార్. ఇప్పుడు ఏంటి మీ డౌట్ ఏంటి? ఇంకా దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? లక్షణాలా? దేవుడికి ఉండాల్సిన లక్షణాలు అంటే ఆయన దగ్గర స్వార్థం అనేది ఉండకూడదు. దేవుడి దగ్గర ఫస్ట్ పాయింట్ అర్థమైందా? దేవుడు ఎలా ఉండాలంటే కరుణామయుడు. అంటే యేసు ప్రభు కాదండి, తప్పు చేస్తే శిక్షించాలి. ఓకేనా? ఇవన్నీ కూడా దేవుడికి ఉండాల్సిన నాకు తెలిసిన లక్షణాలు. ఇంకేమైనా మీరు నాకు తెలియకపోతే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలండి? దేవుణ్ణి ఎవరు చెప్పారు? దేవుణ్ణి ఆరాధించాలని ఎందుకు చెప్పారు? ఇప్పుడు నాస్తికులు ఉన్నారండి, వాళ్ళు ఎవరు దేవుణ్ణే నమ్మరు, నాస్తికులంతా కూడా. మరి మనం ఎలా బతుకుతున్నాం? వాడు వాళ్ళు అలానే బతుకుతున్నారుగా. మనం దేవుణ్ణి నమ్ముకొని మీరు నేను సుఖంగా బతకట్లేదు. నాస్తికుడు కూడా సుఖంగా బతుకుతున్నాడు. మనం బతికినట్టే బతుకున్నాడు. వాడికి రోగాలు వస్తున్నాయి, మనకి రోగాలు వస్తున్నాయి, వాడు జబ్బులు వస్తున్నాయి, వాడు యాక్సిడెంట్ వస్తున్నాడు, మనము వస్తున్నాం. మన క్రైస్తవులకి హిందువులకు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కాళ్ళు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, చచ్చిపోతున్నారు. అందరూ సమానంగా ఉన్నారు. యేసు నమ్ముకున్న వాళ్ళంతా స్పెషల్ గా లేరు, హిందువులు నమ్ముకున్న వాళ్ళంతా స్పెషల్ గా లేరు కదా. నేను క్రిస్టియన్ నమ్ముకుంటే స్పెషల్ గా బతుకుతున్నాడా? మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్న అబ్రహం గారు. క్రిస్టియన్ యేసుని నమ్ముకున్న వాళ్ళు సుఖంగా బతుకుతున్నారా? ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి? మీరెవరండి నా పేరు పెట్టి పిలుస్తున్నారు? నేను గోపి అని చెప్పలేదే మీకు. నేను గోపి అని చెప్పలేదే మీకు. చెప్పబోయిన నాకు అర్థమైంది కానీ ఏం అర్థమైంది? ఇప్పుడు నా పేరు చెప్పకుండా నేను గోపి అని మీరు ఎలా చెప్పారు? ఒక రోజు ఇట్లాగే మనం మాట్లాడుకుంటుంటే మీకు టైం ఉందని వెళ్ళిపోయావు. టైం చాలేదండి. నా పేరు అసలు గోపి కాదండి, చుట్టల చిన్నయ్య అంటారు. చుట్టల చిన్నయ్య అంటే మన గణేష్ బీడీలు ఉన్నాయి కదా, దాంట్లో పొగాకు చుట్టలు చుడతా ఉంటాను. చుట్టలు చెప్పండి. గోపి గారు, అబద్ధం అనేది మానవుని నాశనం చేసే ఆయుధం. నాకు అదే కావాలండి. నన్ను నాశనం చేసే ఆయుధమే నేను కోరుకుంటున్నాను. నేను బాగుపడకూడదు, నాకు అదే కావాలి. నేను నరకానికి, బైబిల్ ప్రకారం కూడా నేను నరకానికి వెళ్ళాలి, అందుకే అబద్ధాలు చెబుతుంటాను. నరకానికి వెళ్ళే చక్కగా నరకంలో ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తా. నాకు యేసు, మేరీ, యెహోవా వీళ్ళంటే అసహ్యం కాబట్టి వాళ్ళ మొహాలు చూడదలుచుకోలేదు నేను. సంతోషం. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి సార్? ఆత్మ అంటే మనిషి, పరమాత్మ అంటే దేవుడు. ఆత్మ అంటే మనిషి, పరమాత్మ అంటే దేవుడు. ఆత్మ అంటే మనలో ఉండేది, పరమాత్మ అంటే మనలో కూడా ఉంటుంది. మంచి చెడుల్ని మనకి తెలియజేసేదే పరమాత్మ. అంటే ఇప్పుడు మీరున్నారండి, నేను ఒక అమ్మాయిని రేప్ చేయదలుచుకున్నాను, ఆ మనసులో ఇంకోటి వస్తుంది ఎమ్మటే, ఎవరే నువ్వు చేసేది తప్పురా అని హెచ్చరిస్తుంది. అదే పరమాత్మ అంటే. సరేనా అండి? ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే
ఏమో అది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే కొట్టేస్తే కొట్టేసేయండి, మీ ఇష్టం, అది మీకు అధికారం ఉంది. అది చాలా చక్కగా మాట్లాడతారండి. చక్కగా ఉన్నదే ఎక్కడ ఏ మాట్లాడాను సార్. విధంగా నా సొంత, ఇప్పుడు నేను ఏది మాట్లాడినా రెఫరెన్స్ ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో అక్కడ ఆ విధంగా మాట్లాడతారు. లేదండి, నేను రెఫరెన్స్ చూపించి మాట్లాడతాను సార్. నా సొంత వాక్యాలు ఏది మాట్లాడినా. నువ్వు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంది చూపిస్తూ. ఉందండి, వేదంలో ఉందండి. మీకు కావాలంటే రేపు పొద్దున రెఫరెన్స్ పంపిస్తాను. వేదాల్లో చెప్పబడి ఉంది. దానికి ఇంకొక రకంగా ఆత్మ పరమాత్మ అని కాకుండా ఇంకొక రకంగా కూడా చెప్పారు. ఆ పేర్లు నాకు టయానికి గుర్తుకు రావట్లేదు. రేపు పొద్దున మీకు చూసి రెఫరెన్స్ చెప్పమంటే చూసి చెప్తాను. అంటే మనిషిలో కూడా దేవుడు ఉంటాడు అంటారు కదండి. ఎగ్జాంపుల్, ఆ దేవుడు అంటే ఎవరు? పరమాత్మే. ఆ పరమాత్మ నిన్నెప్పుడు మంచి చెయ్యని హెచ్చరిస్తుంటాడు. నీ మనసు ఉంది చూసారు, అదే ఒక మాట చెప్పుకోవాలంటే మనసు పరమాత్మ అని చెప్పుకోవచ్చు మనం. నీ మనసు ఏం చంచలమైంది, నీ మనసు తప్పులు చెయ్యి అని ప్రోత్సహిస్తుంటది నీ మనసు. కానీ దేవుడు అనేవాడు మన ఒంట్లో ఉంటాడు కదా, అప్పుడు చెప్పుద్ది అనమాట, ఒరే నువ్వు చేసేది తప్పు అని హెచ్చరిస్తుంది అనమాట. దాన్ని కాదని నువ్వు చేస్తావు, ఖచ్చితంగా అంతగా నీకు శిక్ష ఉంటుంది. మనసు అంటే ఇప్పుడు నాదేనండి, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నా మనసే నీతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు దొంగ ఉంటాడండి, వాడి దొంగతనం చేయడం తప్పని తెలుసా తెలీదా అండి? చెప్పండి మీరు ఒక మాట. దొంగతనం చేయడం తప్పని వాడికి తెలుసా తెలీదా? మరి ఆ చెప్పింది ఎవరు? పరమాత్మ. దేవుడు చెప్తున్నాడు మనలో ఉండి, అరే నువ్వు చేసేది తప్పురా అని. ఆ పరమాత్మను ఎదిరించి వీడు దొంగతనం చేస్తున్నాడు, అది తప్పు అవుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు అంటారు. ఇప్పుడు మనలోనే అప్పుడప్పుడు ఎవడ రోడ్డు మీద పడిపోయాడు సార్, దెబ్బ తగిలి, వెంటనే వెళ్ళి మనం లేపుతాం. అదేంటిది? మనలో కూడా మంచితనం ఎందుకు ఉంటుంది? పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనలో మంచితనం వస్తుందని నేను నమ్ముతున్నాను. అది సార్. మీ పేరండి? అబ్రహమేనా? అవునండి. ఇప్పుడు ఏంటి సార్ మన ప్రవీణ్ గారితో ఏంటి మీకు ప్రాబ్లం? క్రిస్టియన్ అంటున్నాడు కదా, ఆయన వీడియోలు అవునండి. చూస్తూ ఉంటాను సార్ ఇంకొక విషయం, వాళ్ళ నాన్న పేరు కూడా అబ్రహమేనండి. మీకు తెలియదేమన్నా? ప్రవీణ్ గారి నాన్న పేరు అబ్రహమే. ఆయన క్రిస్టియన్ కాదు. నువ్వేమన్నా ఎవరు ఫోన్ చేసినాడు కల్లా ఒక్కొక్క మాట చెబుతూ ఉంటావు, కానీ నీ వాయిస్ మాత్రం సరే. నేను ఇప్పుడు కాదు, నువ్వు ఎన్ని పేర్లు చెప్పినా గానీ, ఎన్ని చేసినా గానీ నీ పేరు గోపియే. అంతేగాని ఫోన్ చేసినోడు కల్లా నువ్వు మాటలు పేర్లు మార్చినంత మాలన నీ వాయిస్ మారదుగా. కాదండి, మీరు అడగండి నన్ను, ఎందుకు మీరు అబద్ధాలు చెబుతున్నారని చెప్పి. చాలా అబద్ధాలు ఆడుతున్నారు. అదే ఎందుకని అడగండి, ఎందుకని అడగండి. పేర్లు చెబుతున్నా, ఎవడి పేర్లు ఎందుకని అడగండి సార్. మరి నాకు పరలోకం వద్దండి, నరకం కావాలండి, అందుకే ఎక్కువ అబద్ధాలు చెప్తే. అదే నేను అందుకే కదా అబద్ధాలు చెప్తుంది. నరకం కావాలని వెళ్ళండి. ఇప్పుడు నేను అదేనండి, అందుకే నరకం అంటే నువ్వు అబద్ధాలు ఆడితే నరకంలో వేస్తాడని, అబద్ధంలో ఆడితే నరకంలో వేస్తాడని బైబిల్ చెప్పింది. అందుకే నేను అబద్ధాలు ఆడుతున్నా. నాకు అది కావాలి, నాకు నరకమే కావాలి, నరకంలో హ్యాపీగా ఉండాలి. నాకు నిత్యము నేను అగ్నిలో రగిలిపోతూ మండిపోతూ ఉండాలి హ్యాపీగా. దాంట్లో చికెన్ మటన్ కాల్చుకొని తినాలి శుభ్రంగా అగ్నిలో ఉంటూ అని చెప్పి నా కోరిక. అగ్నిలోకి వెళ్ళేది ఏంటండి? నరకంలోకి వెళ్ళేది ఏంటి? ఉంది కదండి, అగ్ని ఆరదు పురుగు చావదని బైబిల్లో చెప్పారు కదండి. అగ్ని ఆరదు పురుగు చావదంటే అర్థం ఏంటి? మన ఆత్మని మన శరీరూపంగా అగ్నిలో వేసేస్తారు, అక్కడ మనం నిత్యం తగలబడుతుంటాం. బైబిల్ చెప్పింది, నేను నా సొంత వచనాలు కాదు. ఆత్మ అంటే ఏంటో చెప్పకపోతే మీరు నేను నరకానికి వెళ్తాను ఒక సత్య పూజ చేస్తున్నాడు, ఒక సత్య కాల్ చేస్తున్నాడు, నరకానికి వెళ్ళేది ఏంటి? మీకు బైబిల్ ప్రకారం తెలియదేమో. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు చచ్చిపోయిన శవాన్ని మన ఆత్మను తీసుకెళ్లి శవంలోకి ప్రవేశపెట్టి, ఏది మన చచ్చిపోయి బూడిదైపోయింటది కదా, శరీరంతో పాటు మన స్వర్గానికి తీసుకెళ్లిపోతాడు ఆయన. అప్పుడు అంత్య దినాల్లో తీర్పిస్తాడు, ఎవడు ఏంటని చెప్పి అంత్య దినాల్లో తీర్పిస్తాడు. మన శరీరంతో పాటు వెళ్ళిపోతాం మనం. తెలీదా మీకు ఇది? శరీరాన్ని లేపుతాడు. బైబిల్ చదవండి సార్, నేను చెప్పింది కాదు. నా ఆత్మను తీసుకెళ్లి శరీరంలో ప్రవేశపెట్టి శరీరంతో పాటు తీసుకెళ్లిపోతాడు రెండో రాకడలో. శరీరం మట్టి అయిపోతుంది సార్, మట్టి అయిపోతుంది సార్, కానీ ఆయన మహిమతో లేపుతాడని చెప్పి బైబిల్ చెప్తా ఉంది, నేను చెప్పింది కాదు అది. సార్ మీకు పాస్టర్ గారు ఉన్నారా? ఎవరైనా తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడా? మహిమా శరీరం అంటారు దాన్ని. మహిమా శరీరం అండి. మహిమా వస్త్రాలు కూడా ఉంటాయి అప్పుడు మనకి బైబిల్ ప్రకారం. మహిమా శరీరం, మహిమా వస్త్రాలు.
మనం కట్టుకున్న ఈ వస్త్రాలు కాదండి. ఈ ఎక్కడి మహిమా నుంచి శరీరంతో మనల్ని లేపి మన చచ్చిపోయిన శవం ఉంటది, బూడిదైపోయి ఉంటది కదా, ఆ బూడిదలోంచి కూడా మన శరీరాన్ని లేపి, అంటే మహిమా శరీరం అంటారు దాన్ని, మన ఆత్మ దాంట్లో ప్రవేశపెట్టి అక్కడ తీసుకొని వెళ్తాడు. నేను చెప్పింది కదా సార్, మీ పాస్టర్ గారిని అడగండి చెప్తారు. నేనే అబద్ధాలు చెప్పను ఈ విషయంలో. ఇప్పుడు మీరు మరియమ్మ ఏదో పెద్ద పేర్లు మాట్లాడుతున్నారు, మరి దానిలో మీరు డిబేట్కి ఏమైనా రాగలరా? వస్తాను సార్, వస్తాను. మీ నెంబర్ చెప్పండి, నేను రేపు పొద్దునే కాల్ చేస్తాను మీకు. ఇదే నెంబరు? ఇది ప్రవీణ్ దగ్గర ఉంది సార్, మీ నెంబర్ చెప్పండి. ప్రవీణ్ చెప్తే నీకు ఇచ్చాడు, యాడ్ చేశాడు. సరే అండి, నేను ఆయన సమాధానం చెప్పలేక నీకు యాడ్ చేశాడు. లేదండి, ఆయన బిజీగా ఉంటాడండి. సమాధానం ఏముందండి, బైబిల్ అందరికీ తెలిసిందే కదా. బైబిల్ నీకు తెలుసా? బైబిల్ నీకు తెలుసంటాయా? ఎవరికి? నాకా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతానండి, యేసుక్రీస్తు దేవుడా అండి? దేవుడో కాదని బైబిల్ చెప్పాలి, నేను చెప్పి. నేను అదే చెబుతున్నా, మీరు దగ్గర బైబిల్ ఉందా? రెఫరెన్స్ నేను తీసి చూపిస్తాను, చదవండి మీరు వాక్యాలు. బైబిల్ చెప్పాలి, అదే నేను చెప్పటం కాదండి, బైబిల్లోనే చెప్తుంది. నేను చెప్పు, నాకెందుకు, నేను సొంతగా. ఇప్పుడు బైబిల్ దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు ఎవరు మరి చెప్పు? బైబిల్ ప్రకారం యెహోవా. ఇప్పుడు బాహుబలిలో కాదండి, బాహుబలిలో హీరో ఎవరంటే ప్రభాస్, అంతే. హిందూ గ్రంథాల ప్రకారం దేవుడు ఎవరు? ఇందాక చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్పంటారు? ఎవరు చెప్పు? ఇందాక చెప్పలేదు. సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు. ఎవరు? అందరూ, ఎవరుంటే వాళ్ళు. ఎవరు? అందరూ. మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడు. మనుషులందరూ దేవుళ్ళేనండి, మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా పరమాత్మ ఉంటది. మేము నమ్మిన సిద్ధాంతం అదండి, మేము నమ్మిన సిద్ధాంతం అది. అదే నువ్వు దేవుడువా అంటే నిరూపించనా? నిరూపించాలా? దేవుడు అంటున్నావు కదా. అవును, నేను దేవుడినేనండి, మీరు కూడా దేవుడే. నేను నిరూపిస్తాను కావాలంటే. నేను దేవుని కాదు. అది మీ అభిప్రాయం. నిన్న రోడ్డు మీద ఒక అతను యాక్సిడెంట్ అయి పడిపోతే గబగబా లేపితే, అయ్యా మీరు దేవుళ్ళలాగా వచ్చారయ్యా అని చెప్పి అన్నాడు. అది కాదు. ఇప్పుడు నేనే బైబిల్ ప్రకారం కూడా మనందరూ దేవుళ్ళేనండి బాబు.